నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది. మాట్లాడే ముందు ఒకసారి ఇది వినండి. సో ఈయన గారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు అనుకుంటా, ఉస్మానియా యూనివర్సిటీనా సంథింగ్. ఇప్పుడు ఆయన ఏబీవీపీకి టోటల్ ఇన్ఛార్జ్ అనుకుంటా, మరి ఇప్పుడు ఉన్నాడో లేదో తెలీదు. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ అనుబంధం, కానీ బీజేపీతోనే ఉంటాడు ఆయన. ఒకసారి వినండి. అంటే ఇందులో మీది కూడా ఉన్నది, అంటే మిమ్మల్ని కూడా అంటున్నాడు. సైద్ధాంతిక పోరాటం ఇది. దీంట్లో మనము ఈ యొక్క అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు మాట్లాడిన మాటలు పట్టుకొని దాని మీద కాదు చర్చ కావాల్సింది. వీళ్లను ఎక్స్పోజ్ చేయాలి, వీళ్ళ ముసుగులు తొలగించాలి, ఎవడు ఏంది అనేది చెప్పాలి. వాడెవడు శ్యామ్ అంటాడు, ఒకడు రామ్ అంటాడు, టైటిల్ తెలంగాణ అంటాడు. ఈడ తెలంగాణ పెద్ద పెద్ద ఉద్యమాలు ఆయన శశి చెప్తున్నా 30 కేసులు 40 కేసులు. మా వాళ్ళు చాలా మంది ఉస్మానియాకి రాండి చెప్తాను, 70 కేసులు 80 కేసులు ఉన్నోళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. వాళ్ళంతా ఎక్కడ పోయిండు? శ్యామ్ గాడు, రామ్ గాడు, తోకగాడు తెలంగాణ అనే టైటిల్ పెట్టుకొని వచ్చి ఈ నాటకాలన్నీ ఏమాడుతున్నారు మీరు తెర మీద. అయ్యో బొయ్యిన మైకు పట్టుకొని పోతాడు, ఈడ కబ్జా చేస్తాడు. అడుగు రేవంత్ రెడ్డిని ఎందుకు అడుగు, అసలు కేసై ముందు కేసై మొత్తం ల్యాండ్ గుంజుకోండి. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఓన్ చేసుకుంటలేదు? పవన్ కళ్యాణ్ కబ్జా చేసిన ల్యాండ్ ను పోయి ఎందుకు కబ్జా చేస్తా, ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకుంటలేదు? నా ప్రశ్న అది. కనుక ఇష్యూ పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతుంది? ఇష్యూ కబ్జా కోర్లది. కబ్జా కోర్లని మాట్లాడి ఇంకోటి, కబ్జా కోర్ పవన్ ఒకడే ఉన్నాడా? పవన్ లోపలేయండి, ఇంకో 10 మంది పవన్లు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు పట్టుకోరు మీరు? కనుక మీ ఇంట్రెస్ట్ వేరే ఉంది, మీ రంగు వేరే, మీ రుచి వేరే, మీ కథనే వేరే. మీరంతా కూడా లంపెన్ ఎలిమెంట్స్, వసూలుగాళ్ళు, వీధి వసూళ్లు చేస్తుంటారు చూడండి, అడ్డా వసూళ్లు. ప్రతిసారి ఒక అడ్డాను సెలెక్ట్ చేసుకుంటారు, అడ్డాను సెలెక్ట్ చేసుకొని అడ్డాలో ఉన్న వాళ్ళని భయపెడతారు. కనుక ఎవడన్నా అక్కడి నుంచి వస్తున్నాడు, ఆంధ్రోడు కబ్జా, ఈ పదమే భయపెట్టే పదం. కనుక ఆంధ్రోడు ఏం చేయాలి? లోపల వానికి పైసలు ఇవ్వాలి. అంతా కాంప్రమైజ్ అయిపోతాయి కేసులన్నీ కూడా. మళ్ళీ ఎక్కడ పోతావో తెలియదు. ఏమైంది? మార్వాడీలు అందరూ వెళ్ళిపోయిన హైదరాబాద్ లా అందరూ ఆనే ఉన్నారు కదా, ఒక్కని కూడా బయటికి పంపలేదు. మరి ఎందుకు మానిండ్రు మీరు? ఉద్యమము ఎందుకు ఆపేశారు? ఎంత ముట్టిందన్నా చెప్పాలి. మేము కోర్టులో ఎన్ని కేసులు వేసినామన్నానే చెప్పాలి, లెక్క చెప్పాలి మాకు. కనుక ఈ చెరువు కబ్జాది ఇప్పుడు అయిపోదు బిడ్డ, మిమ్మల్ని నిలదీస్తాం మేము. ఏం చేసావు దాన్ని? పవన్ కళ్యాణ్ తోటి లాక్కున్నావా లేదా? లేకపోతే నిన్ను పట్టుకుంటాం. ప్రతిసారి ఇష్యూ ఎత్తడము, కలెక్షన్ చేసుకొని నోరు మూసుకుంటామంటే ఊరుకుంటామైంది? మీ రంగు బయట పెడతాం. కనుక ఇది మజాక్ కాదు. తెలంగాణ అనే పదాన్ని ఎవడంటే వాడు అడ్డంగా వాడుకోనికే. మేమున్నాం కాపలాదారులం అందరము, మేమే అసలైన తెలంగాణ వాదులం. థ్యాంక్ యూ. నరవీర భయంకర తెలంగాణ వాది ఉన్నట్టుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే టోటల్ వీడియోలో ఒకటి మాత్రం ఆయన ఒప్పుకున్నాడు, పవన్ కళ్యాణ్ కబ్జాకోర్ అని ఒప్పుకున్నాడు. ఒక పవన్ కళ్యాణే కబ్జాకోర్ ఉన్నాడా, ఇంకా చాలా మంది ఉన్నారు కదా అని. సో అట్లాంటి కబ్జాకోర్ల విషయాలన్నీ మేమే బయట పెడుతున్నాము. కేసులు వేయాల్సింది, చర్యలు తీసుకోవాల్సింది గవర్నమెంట్. కేసులు వేయాల్సింది మీలాంటి పార్టీలు ముందుకొచ్చి దాని మీద ఫైట్ చేయాలా. మీలాంటి పార్టీలు కూడా రేవంత్ రెడ్డితోని మిగతా పార్టీలన్నింటితోని కబ్జాకోర్లతోని కుమ్మక్కై పంచుక తిని ఇష్యూని పక్కదారి పట్టిస్తున్నారు. ఎక్స్పోజ్ చేసిన, బయటికి తీసుకొచ్చిన మాలాంటి జర్నలిస్టులని మీరు కేసులు ఎందుకు వేయరు, మీరు ఎందుకు కొట్లాడరు? మేము యాక్టివిస్టులం కాదు, మేము జర్నలిస్టులం. సో ఇది గుర్తుంచుకోవాలి. మొత్తానికైతే మీరు ఒప్పుకున్నారు. సో మీ లైన్కి మేము కట్టుబడి ఉన్నాం, మీ లైన్కే మేము వస్తాం. మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు దీని మీద? నేను యాక్చువల్ గా తనంటే కొద్దిగా గౌరవం ఉంటుండే నాకు. అద్భుతంగా మాట్లాడతారు ఆయన ఫోన్ చేసి కూడా. లాస్ట్ టైం కూడా ఏదో ఒక ఇష్యూలో ఇట్లనే మనకి జరిగినప్పుడు కూడా ఆడియో ఉండే, నేను తర్వాత వినిపిస్తా. మనం బయట పెడదాం అనుకున్నాం కానీ తర్వాత మళ్ళీ ఆగినాం, తనదేదో ఇష్యూ ఉండే ఒకటి. సరే, అయితే నేను తన మీద బాగా నాకు కూడా కొంచెం గౌరవం ఉండే. ఇన్ డెప్త్ గా నేను స్టడీ చేయకపోయినా కొద్దిగా గౌరవం ఉండే. తెలంగాణ అంటే మజాక్ కాదు, మేము ఇక్కడ ఉన్నాము తెలంగాణను కాపాడేటందుకు. మీరంతా లంపెన్స్ అనే పదం వాడిండు. మార్వాడి ఇష్యూ కూడా మాట్లాడింది కాబట్టి ఇండైరెక్ట్ గా ఒకరిద్దరు పేర్లు తీసిండు, వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. కానీ అందులో అందరి ఇష్యూలో మనమే ఫోర్ ఫ్రంట్ లో ఉన్నాం కాబట్టి కానీ మనని కూడా అంటున్నాడు. సార్కి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఒక చిన్న విన్నపం ఏంటంటే, సార్ నేను నా నోట్లకి ఇలా మాట రాదు. మీ అమ్మను పట్టుకొని, మీ భార్యలను పట్టుకొని, మీ చెల్లెలను పట్టుకొని, మీ అక్కలను పట్టుకొని గలీజు బూతులు, నేను చెప్పరాని మిమ్మల్ని పట్టుకొని ఎల్ కొడుకలు
మీ తల్లులకు 2-3తోని మీకు ఉంటే నువ్వు పుట్టినవు రాని మాటలు మాట్లాడుకొని ఇటువంటి మాటలు నిన్ను అంటుంటే, నా తెలంగాణ సమాజాన్ని అంటుంటే, నా తెలంగాణ చెల్లెలను యూనివర్సిటీలో చదువుతున్నటువంటి పిల్లలను నువ్వు అన్నావు కదా, యూనివర్సిటీలో చాలా మంది కేసులను నువ్వు చూపిస్తారా అని అన్నావు కదా, ఆ యూనివర్సిటీ పిల్లలనే పట్టుకొని ఎత్తుకపోయి రేపులు చేస్తామని చెప్పి డేట్లు టైంలు ఫిక్స్ చేసుకొని పవన్ కళ్యాణ్ మనుషులు చెప్తుంటే, నువ్వు తెలంగాణ ఇజ్జత్ కాపాడటం నువ్వు ఎందుకైతావు? నువ్వు ఒక బానిసవు అయిపోయినావు అని అనుకుంటున్నాను నేనైతే. నువ్వు అమ్ముడు అయినావేమో అని అనిపిస్తుంది నాకు. అంటే ఇటువంటి మెసేజ్లు నీకు కనబడతలేవా? చెప్పుతుండే కనబడతలేవా? అంటే గదరన్న బిడ్డని ఇప్పుడు DNA టెస్ట్ చేయిస్తావా? ఇవేనా నువ్వు? మరి ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నువ్వు తెలంగాణ ఆడబిడ్డలను రక్షించేది, తెలంగాణ ఆడబిడ్డల గురించి మాట్లాడేది? ఏ ఆంధ్రోళ్ళు కూడా మాట్లాడరు. ఇది నిన్ను నీ ఇంట్లోలను నువ్వు నన్ను ఆ ఇంట్లో అంటావా, నీకు రోషం రావచ్చు. కానీ ఇక్కడ మా ఇంట్లో అందరిని అన్నారు. ఏం భాష అది? ముండా కొడుకులని మాట్లాడతారా? దాని గురించి నీకు చెప్పే సంస్కారం నీకు లేదా? నువ్వు ఎట్లా ప్రొఫెసర్ అయ్యా? నాకు అర్థమైతే లేదు. పైరవులలో వచ్చినావా ఇది నువ్వు అది ఆ మాట మాట్లాడేటప్పుడు నువ్వు ఆ భాష ఎందుకు వాడినావు అని అంటలేవా? మేము మీటింగ్ పెట్టుకొని మొత్తుకొని చెప్తున్నాం. తెలంగాణ ఆడోళ్ళని పెట్టుకుంటా మెసేజ్లు పెట్టి నువ్వు ఎన్ని మెసేజ్లు చూస్తావు? నీకు ఓపుకుంటే నువ్వు చదవగలవేదుంటే చదవని మురళీ మనోహర్ గారు ప్రొఫెసర్ సాబ్. ఏం ప్రొఫెసర్ ఏమో నాకు తెలియదు. అది నీ ఏం చదువు, వానకాలం చదువు అది నాకు తెలియదు. మార్వాడీల గురించి మార్వాడీల మీరు ఎంత వసూలు చేశారు, ఎంత వసూలు చేశారు అంటున్నారు కదా. మార్వాడీలు మీ వాళ్ళే కదా, ఎంత వసూలు చేసిన వాళ్ళని అడగొచ్చు కదా. ఈ మార్వాడోళ్ళ దగ్గర ఎన్ని పైసలు తీసుకొని నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు చెప్పు నాయన. మేము మొన్న కూడా ఎక్కడ ఈ అంశం ఎక్కడ ఉంటే దాని గురించి కొట్లాడుతున్నాం. దాను చూపిస్తుందా? మొన్న ఒక 15 రోజుల కింద వలిగొండల గట్టిన ఒక మార్వాడోళ్ళు వచ్చి లోకల్ బిజినెస్ వాళ్ళను దెబ్బతీసినట్టుంటే పోయి ఆ దుకాణం నిర్వనియలే. రానురా, నీకు తెలుసు గన్పూర్కు రా, గన్పూర్కు కూడా పోయినాం. బంగారం మనోళ్ళ దగ్గర తీసుకొని అరే ఈ మాటలు మాట్లాడి నువ్వు నా కాళ్ళు మొక్కి, అది ఇప్పుడు కథం దగ్గర వీరు వ్యవసాయానికి కూలీలకు పైసలు ఇస్తాను లేకుంటే పోయి బంగారం పెట్టిరు గన్పూర్లో. పోతే ఆ దుకాణోడు ఒక సంవత్సరం తర్వాత వడ్డీకి చక్రవడ్డీ భూచక్రవడ్డీ వేసి పెడితే వాడు అతను పోయి అడగటందుకు పోతే, అరే గింతగానం మా సార్ 7 రూపాయల మిత్తి అవుతున్నది, దాదాపు 7 రూపాయల మిత్తి అవుతున్నది. ఇవన్నీ మన దాంట్లో కూడా వచ్చినాయి. మిత్తి గింతగానం అవుతున్నది, గింతెంత చల్ నువ్వు బరాబర్ అంత మిత్తి కట్టాల్సిందే, నువ్వు సంవత్సరం లోపడి సంవత్సరం నరనే అయింది కదా సార్, ఇంకో కొద్ది నెలలే అయింది కదా అనేది టైం అటు ఇటు పెట్టిండు. 2-3 నెలలు అటు ఇటు అయితే ఇట్లా కాదంటే పోలీసు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ దగ్గర అన్ని చట్ట ప్రకారంగా అన్ని ఉంటాయి, నువ్వు సప్లై కీపు అంటే ఒక వీడియో రికార్డ్ చేసి బయట పెట్టిండు గన్పూర్లో. అరే నా దగ్గర ఇట్లా తీసుకొని వీడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పిన తర్వాత పోలీసులు ఇట్లా చెప్పిన తర్వాత ఒక 4 జర్నలిస్ట్ని తీసుకొని పోయిండు ఆ షాప్కు. పోతే జర్నలిస్టుల ముంగట అతను చెప్తాడు, అరే ఇట్లా ఈ మాటలు మాట్లాడుకుంటా నా కాళ్ళు మొక్కురా, నా కాళ్ళు మొక్కి తప్పైందని చెప్పి నా దుకాణాన్ని పెట్టి నువ్వు వీడియో మళ్ళీ నువ్వు వాట్సాప్ గ్రూపులలో పెడితే అప్పుడు ఇస్తారా అంటే, నన్ను ఇంత బూతు మాట అని నీ కాళ్ళు నేను ఎందుకు మొక్కుతా అని చెప్పని ఎవరో అక్కడ వాళ్ళు చెప్పి ఆ పృథ్వీరాజ్కి చెప్తే పృథ్వీరాజ్ వస్తాడంటే నాకు ఫోన్ చేస్తే నేను పోయినా. పోతే 2 దుకాణాలల్లా ఒకడైతే షట్టర్ వేసుకొని ఉరికిండు. ఇలా పోయి అడుగు ఆ పోలీసు వాళ్ళు, ఆ గన్పూర్ పోలీసు వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా నేను నిలబడించ లోపల 8-10 మంది వచ్చారు. ఇది మొత్తం లైవ్ లో కూడా వచ్చింది, టెలికాస్ట్ కూడా అయింది. ఆ పోలీసు వాళ్ళ దగ్గర పోతే అప్పుడు పోలీసు వాళ్ళకు నాకు పంచాయతీ అయింది. పంచాయతీ అయితే పోయి వాళ్ళకి పైసలు ఇప్పించిన. ఈయన కూడా గతంలో చాలా మంది దగ్గర మార్వాడీల వల్లనే మనకు తెలంగాణకి ఇబ్బంది అని మాట్లాడిన పర్సన్ ఈయన కూడా. మరి ఇప్పుడు అట్లా అన్నాడు కదా, అట్లా అన్నాడు మారిండు అంటే మరి నువ్వెంత వసూలు చేసుకున్నావు? ఇప్పుడు నేను చెప్తున్నా, గన్పూర్ లో ఆడియో చెప్పి నేనన్నా హిందీలో రాసిస్తున్నారు వీళ్ళంటే కొన్ని బోర్డులు కూడా చేంజ్ చేసారు ఆడ. నువ్వు పోయి చూడు, నువ్వు పోయి ఆర్డీఓతో కలువు, నువ్వు ఆ సిఐలతో కలువు. మేము ఎవరి దగ్గర పోయి రెస్క్యూకి పోయినావో వాళ్ళని కూడా నువ్వు పోయి అడుగు. మొన్న రీసెంట్లో హనుమకొండ కూడా పంచాయతీ అయింది ఇట్లనే. ఓ చిన్న మామూలు బిల్లు అడిగితే ఆ పిల్లగాని మీదకి వచ్చి ఆడోళ్ళు కూడా కొట్టిరు అతన్ని. సో మేము ఇట్లా చేసి ఒక లంపెన్ ఏం లంపెనా, ఎవరిని పట్టుకుని లంపెన్ అంటున్నావు? ఏంది? మేము మా చదువులేంటి, మా కథ నువ్వు చెప్పిన ఉస్మానియాలో చదువుకున్నా, నేను MBA PhD చేసిన, నేను అందులోకెళ్ళి చదువుకొని వచ్చిన. నేను ఏం మాటలు మాట్లాడుతున్నావు? నీ భాష ఏంటిది? నీకు వదిలిపెట్టామా? మేము మిమ్మల్ని వదిలిపెట్టాం, మేము పవన్ కళ్యాణ్ వదిలిపెట్టాం, పవన్ కళ్యాణ్ తొత్తులను వదిలిపెట్టాం. మేము నువ్వు కేసు ఎందుకు పెట్టలేవు అంటున్నావు. మేమంటున్నావు ఆయన దగ్గరకు వస్తే ట్రెస్పాస్ కేసు అన్నా పెట్టమని మేమంటున్నాం. ఉంటా నువ్వు అంటున్నావు కేసులు పెట్టావా అది ఇదని. బరాబరా పని జరుగుతున్నది, బరాబర్ పెడతాం. మరి మీరేం చేస్తారు? మీరు మమ్మల్ని అడుకొని వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసుకొని చేస్తారా? ఇప్పటికి చెప్తున్నా మురళీ మనోహర్ గారు, నేను పార్టీ ఏం చేస్తుంది? ఆయన పార్టీ పోయి చూడాలి కదా. మరి ఇప్పుడు మేము చెప్పినాం గోకుల్ చాట్ది, నేను Day 1 నుంచి మొత్తుకుంటున్నా, ఇవాళ కూడా మొత్తుకుంటున్నా, ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నా. ఇప్పుడు మీ ప్రధానమంత్రి, నువ్వు సపోర్ట్ చేసే ప్రధానమంత్రి మొత్తం చెప్పే అన్ని క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండొద్దు, అన్ని అకౌంట్స్ అని అన్నాడు కదా. గోకుల్ చాట్ ఓన్లీ క్యాష్, నో బ్యాంక్స్, నో అకౌంట్స్, నో ఎక్కడ బార్ కోడ్ ఉండదు. మీ ఇంటి ముంగట దగ్గర పోతే కూడా, కూరగాయల దగ్గర కూడా, నేను అట్టి పండ్లు కొంటే కూడా అట్టి పండ్లు, సీజనల్ పండ్లు అమ్మే మామిడి పండ్ల దగ్గర పోతే కూడా నీకు బార్ కోడ్ పెడితేనే వస్తున్నది. గోకుల్ చాట్లు ఎందుకు జరుగుతలేదు? అది నువ్వు మార్వాడి షాప్లో మొత్తము నువ్వు మా బొట్టల గురించి మాట్లాడతావా?
నీకు అంత ఉందా? నీకు అంత ధైర్యం ఉందా? ఏం మాటలు మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. నువ్వు ఉల్టా ఇప్పుడు మీరు ఎన్ని పైసలు తీసుకొని మీరు ఎన్ని మాటలు మార్చారు? చాలా మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ కబ్జా కోర్ల దగ్గరికి పోతున్నాము, జనానికి ఇష్యూస్ చెప్తున్నాము, మేము వదిలిపెట్టాం. కాదు, పవన్ కళ్యాణ్ ఎందుకు అడుగుతారు? రేవంత్ రెడ్డిని అడగాలంటుండు. అందరిని అడుగుతాం. రేవంత్ రెడ్డి కబ్జా ఎందుకు చేసామని పవన్ కళ్యాణ్ అడుగుతావు, నువ్వెందుకు చర్యలు తీసుకుంటలేదని రేవంత్ రెడ్డిని అడుగుతాం. ఇవి రెండు అడిగినాం ఆల్రెడీ. మరి ఆయన అవి చూసిండో లేదో తెలియదు. ఇప్పటికీ ఎన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడినాం, సభలలో కూడా మాట్లాడినాం కదా. మీరు ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు, మీరు ఇండైరెక్ట్ గా మా బోటలో కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము డైరెక్ట్ గా మేము చెప్తున్నాం ఏంటంటే, మేము కూడా అలా మైకులు పట్టుకొని పోవుడు ఎవరి దగ్గర, ఇప్పుడు నువ్వు మాట్లాడినావు కదా, ఎవరి దగ్గర ఎక్కడ ఏం పైసలు తీసుకున్నావో చెప్పాలి. ఒక్కటి పెట్టమని ఒక్కటి చెప్పు రాదా? నువ్వు ఒక్కటి చెప్పు. నువ్వు ప్రొఫెసర్ అని చెప్తున్నావు, ఒక్కటి చెప్పు. ఇంకోటి నువ్వు సపోర్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గురించి కూడా ఇంకోటి చెప్తా. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, పవన్ కళ్యాణ్ మీదేసుకొని వస్తున్నారు కదా మీరు, మీకు అడుగుతున్నప్పుడు గద్దరన్నకు బండి ఇచ్చిన అని చెప్పిండు కదా ఇప్పుడు పెద్ద మనిషి. ఏ అకౌంట్లోకి వెళ్ళి బ్యాంక్ లో ట్రాన్సాక్షన్ చేసి గదరన్నకు బండి కొనిచ్చి చెప్పాలి. అంతే చెప్పు. నువ్వు ఇప్పుడు నువ్వు అడుగుపో, రేపు పొద్దుగాల నీ పవన్ కళ్యాణ్ అడుగు. ఏ బ్యాంకులకి వెళ్ళి తీసిండా, ఎన్లకెళ్ళి తీసిండు మనీ ట్రాన్సాక్షన్, ఏ కార్ కొనిచ్చిండు, ఎన్లకెళ్ళి పైసలు పంపించిండు, అది ఇన్కమ్ ట్యాక్స్ లో నువ్వు పెట్టినవా లేదా మాకు కావాలి. మేము అది కూడా అడుగుతున్నాం. ఇవాళ ఈ ల్యాండ్ని మేము బరాబర్ వదిలిపెట్టే ముచ్చటే లేదు. 706 కోడి చెరువు సర్వే నెంబర్ను నువ్వు మర్చిపోతావు కావచ్చు. మేము అన్ని ఒకటి పెట్టినాం. ఇంకొకటి చెప్తున్నా, ఆయనకు మురళీ మనోహర్ గారికి చెప్పేది ఏంటంటే, బరాబర్ రేపు మేము జనం లోపల పోయేటప్పుడు తెలంగాణలో వ్యాపార వర్తక రక్షణ చట్టం గురించి మాట్లాడే పోతున్నాం. నేను ప్రతి సభలో నేను అది చెప్తున్నా. ఆ పంచాయతీ కూడా మార్వాడి పంచాయతీ. ఏం పంచాయతీ అయింది అది? మార్వాడి పంచాయతీ. నీచా జాత్ కా తేరీ మాకి అని తిట్టిండు. ఎటు పోయిరు? మీరు ఎక్కడ పోయిర్రా? మాకు రోషం ఉన్నది, మా వాళ్ళని తిడుతుర్రు. నీచా జాత్ నువ్వు కూడా కింద కదా, ప్రయత్నం చేసిర్రు వీళ్ళంతా చేసిండ్రు. మరి మీరు ఎన్ని పైసలు తీసుకోరు తెలియదు. మేము ఇప్పటికీ కొట్లాడుతున్నాము, మేము ఇప్పటికీ మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాడెవడు తెలంగాణ వాళ్ళు 2000 దోస్తే తాగుతాడు ఉన్నాడు కదా, వాడు జిగ్నేష్ వాని పేరు. మీకు రోషం లేదు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు మా మీద. వీళ్ళు కలిసే వీళ్ళు కలివిడిగా ఉన్నారు. తాగి పంటారు తెలంగాణ వాళ్ళని, తర్వాత ఉచ్చబోస్తే తాగుతారని, ఉంచింది తింటారని, మీరు రజాకార్ల వారసులని అందులో మీరు కూడా ఉన్నారు. మేము రజాకార్ల మీద తిరుగుబాటు చేసినటువంటి దానిలలో ఆ పోరాటాలకి వెళ్ళి వచ్చినటువంటి కుటుంబాలకి వెళ్ళి వచ్చినాం. మేము కూడా మాది కూడా అదే వైఖరి. మీరు వాళ్ళతో కలిసి ఉండి మీరు అక్కడ ఇద్దరు, ఇక్కడ ఎంఐఎం అక్కడ వాళ్ళు ఇద్దరు, మీరు కలివిడిగా ఉంటారు. మీరు ఏ పోరాటం చేసిరు చెప్పు? ఎంఐఎం వాళ్ళు కబ్జా చేసిరు కదా, మేము ప్రతి వేదికల మీద మాట్లాడుతున్నాము. మీ పార్టీ మాకన్నా బలవంతులని కదా, మీరు దేశాన్ని వెళ్తున్నారు కదా. ఎందుకు ఓవైసీ సలావుద్దీన్ ఓవైసీ కొడుకు అసదుద్దీన్ ఓవైసీ కట్టినటువంటి కాలేజీ చెర్లో ఉన్నదని చెప్పి మీరు ఎందుకు కొట్లాడతలేరు? మనల్ని అడుగుతారు, వాళ్ళు మమ్మల్ని అడుగుతారు. మేము పోయినాము, చేసినాము, బయట సమాజం మొత్తం చూసినది. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం. మీకు దమ్ములు లేక, మీకు చేతగాక మీరు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళతోని చేదోడు వాదోడుగా వండుకుంటూ ఇప్పుడు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడతలేడా? మొత్తం ఆయన కాలేజీల మీద ఎంక్వైరీ లేరు. వీళ్ళు ఏముండయి వీళ్ళ మీద, అసదుద్దీన్ ఓవైసీ మీద ఏం రేట్స్ ఉండయి, ఏముండయి. వాళ్ళు దాని గురించి మాట్లాడరు. వాళ్ళంతా కాంప్రమైజ్ అవుతారు. మేం పోయి ఉల్టా వరంగల్లా మొన్న హనుమంతుని విగ్రహం 3 ముక్కలు చేస్తే మనం పోయినాం. ఆ రిస్క్ మనం తీసుకున్నాం. శివాలయం 800 సంవత్సరాల కింద కట్టినటువంటి శివాలయాన్ని తొవ్వి దాని కింద ఏమున్నదో ఎత్తుకపోయే దాంట్లో మరి మీ వాటా ఎంత ఉన్నదని చెప్పి మీరు మాట్లాడలేదు. మీ వాటా ఎంత ఉన్నది? ఎంత తీసుకున్నారు? మరి మీరు ఇవాళ వచ్చాట మేము ఉన్నామిడా, మీరేం రక్షణ లేరు. మా నా అమ్మలను, నా తెలంగాణ తల్లులను తిట్టిన తర్వాత కూడా మీరు ఆ దుర్మార్గులో సపోర్ట్ చేస్తున్నారు. చూసినావా? అది ఒక్కటి చెప్తుంది మీరు ఎంత అమ్ముడు పోయిన వాళ్ళు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఇక్కడ మన బంజారా హిల్స్ దగ్గర రంజిత్ రెడ్డి హనుమాన్ విగ్రహాన్ని కూల్చేసి అక్కడ పెద్ద వెంచర్ చేస్తే దాని మీద మీ హిందూ ధార్మిక సంఘమే వానర సేన అనే ఆ సంఘం కొట్లాడుతున్నారు. అది ఉన్నది 25 కోట్లు తీసుకొని మొత్తం అందరు కలిపి 25 కోట్లు తీసుకున్నారు. కొట్లాడుతున్న వాళ్ళ మీద కేసులు వీళ్ళే పెట్టిస్తారు. దాన్ని కూడా అది ఉన్నది. ఆ భరతం మిమ్మల్ని ఏం వదిలిపెట్టాం. మీరు మమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తారు కాదు, మేము మొత్తం బయటనే ఉన్నాం. మేము మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తాం. మీ మూలాలు ఏంటో మేము మీ దగ్గరకు వస్తాం. రైతులకు ఉంటే రైతుల కాడికి పోతిమి, ఏ సమస్య ఉంటే యువతరం కాడికి యువతరం పోతిమి. ఏ యాజిటేషన్ చేసిరా మీరు? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు రాలేదని చెప్పి మీ పార్టీ వాళ్ళు ఏం డిసిషన్ తీసుకొని చేసారు చెప్పండి? ఏం యాజిటేషన్ చేశారు? మేము పోయి పార్టిసిపేట్ చేసినాం. వెలుగుమట్లలో నిర్దాక్షిణ్యంగా 1000 ఇండ్లు కూలిపోతే మీరు ఏం యాజిటేషన్ చేశారు? 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఒక్కరు మాట్లాడిరా?
పార్లమెంట్ లో తెలంగాణ గురించి మాట్లాడుకుంటా బ్లాక్ డే డార్క్ డే అని ఒక టీడీపీ ఎంపీ మాట్లాడతాడు, ఇంకోడేమో ఇండియా పాకిస్తాన్ విభజన జరిగిందనంటే మీరు వీళ్ళ ఎంపీ, అది అయితే బీజేపీ ఎంపీ అనే టీడీపీ ఎంపీ ఒక్కడు మాట్లాడలే, 8 మందికి వెళ్ళి మిగతా 8 మంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలే, మీరు మాట్లాడలే, ఎంఐఎం వాళ్ళు కూడా మాట్లాడలే, మిమ్మల్ని మేమే ఎక్స్పోజ్ చేస్తాం. విన్నారా? ఏదో అమ్ముడు వైరు చూపియాలే. మురళీ మనోహర్ గారు మీరు అన్నారు కదా లంప్ అండ్ గ్యాంగ్స్ అన్నారు కదా, మీరు చూపిన్రి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, మా బ్యాంక్ అకౌంట్ తీయండి, మాది తీయండి, చూపిన్రి.